రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మీ దేశం నుంచి మా దేశానికి అక్కడ ఉన్నటువంటి మా బిచ్చగాళ్ళు పంపేటటువంటి డబ్బులు మొత్తం ఏడాదికి ఇంత కావచ్చు, కాబట్టి మా బిచ్చగాళ్ళు పంపినటువంటి డబ్బులు వచ్చే ఏడాదికి ఇంత అవుతాయి, కాబట్టి మీరు మాకు దానిని సెక్యూరిటీగా భావించి మాకు రుణాలు ఇవ్వండి అని ప్రపంచంలో ఏదైనా దేశం అడగగలుగుతుందా? ఒక దేశం ఇంకొక దేశాన్ని మీ దేశంలో ఉన్నటువంటి మా బిచ్చగాళ్ళు వచ్చే సంవత్సరంలో సంపాదించేటటువంటి డబ్బుకి దాన్ని సెక్యూరిటీగా పెట్టుకుని మాకు రుణం ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగగలిగేటటువంటి దమ్ము, ధైర్యము, తెగువ, తెగింపు ఉన్నటువంటి ఏకైక దేశం ఏమిటి? పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రస్తుతము తన మిత్ర దేశము, తోటి ఇస్లామిక్ దేశము, బ్రదర్లీ నేషన్ అని చెప్పుకునేటటువంటి సౌదీ అరేబియాకి పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే, మీ దేశంలో మా దేశాన్ని నుంచి వెళ్ళినటువంటి పౌరులు భిక్షమెత్తుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు కొందరు ఉన్నారు, కానీ చాలామంది బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉంటారు. ఈ రకంగా బిచ్చమెత్తుకునే వాళ్ళు ఏడాదికి $10 బిలియన్ మాకు పంపిస్తారు. ఈ $10 బిలియన్ వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మాకు రాబోతున్నాయి, కాబట్టి ఇది $10 బిలియన్ సెక్యూరిటీగా భావించి మీరు మాకు రుణం ఇవ్వండి. అంటే మబ్బుల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ముంతల్లో ఉన్నటువంటి నీళ్ళంతా ఒలకబోసేసుకోవడం ఎలాగా అని సౌదీ అరేబియాకి పాకిస్తాన్ నేర్పిస్తోందన్నమాట. ఈ కండిషన్ పాకిస్తాన్ ఎందుకు పెట్టింది? పైగా ఈ కండిషన్ని పాకిస్తాన్ చాలా ధైర్యంగా ఛాతీ విరుచుకుని తెగింపుతో అడుగుతోంది. ఎందుకంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్లు ఇటీవలే ఒక ఉమ్మడి రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్, SDMA 2026 అంటారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాకి ప్రమాదం వస్తే పాకిస్తానీ సైన్యము అది తన మీద ప్రమాదంగా భావించి, దాడిగా భావించి రంగంలోకి దిగాలి. అదేవిధంగా పాకిస్తాన్కి ముప్పు వస్తే సౌదీ అరేబియా రంగంలోకి దిగాలి, తన సైన్యాన్ని పంపాలి. ఇది సైనిక ఒప్పందం, మిలిటరీ ఒప్పందం. మిలిటరీ ఒప్పందం కాకుండా అసలు సౌదీ అరేబియా ఫ్రెండ్లీ కంట్రీ అన్నటువంటి భావనతో పాకిస్తాన్కి అనేక సార్లు రుణమిచ్చి వాళ్ళ బ్యాంకు ఖాతాలు పూర్తిగా రిజర్వ్ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంటే, సెంట్రల్ బ్యాంక్ అంటారు అక్కడ, దానిలో డబ్బులు వేసి విదేశీ రుణాలను ఇప్పించే ప్రయత్నం చేసింది సౌదీ అరేబియా. ఎప్పుడు సమస్య వచ్చినా పాకిస్తాన్ బొచ్చెతో ముందు పరిగెత్తే దేశం సౌదీ అరేబియా. అలాంటి సౌదీ అరేబియా ఈరోజు కష్టాల్లో ఉంది. ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతో దేశం అతలాకుతలమవుతోంది. మన ఇద్దరి మధ్య SMDA ఒప్పందం ఉంది, కాబట్టి నువ్వు దయచేసి మా రక్షణకి రా అని చెప్పి సౌదీ అరేబియా పాకిస్తాన్ని అభ్యర్థించింది. నిజానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్ తోటి మిగతా దేశాలు చేస్తున్నటువంటి, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేస్తున్నటువంటి యుద్ధంలో మొత్తం అరబ్ దేశాలన్నీ ఇరుక్కున్నాయి. ఎందుకంటే అమెరికన్ స్థావరాలు ఇజ్రాయెల్లో లేవు. అమెరికన్ స్థావరాలన్నీ ముస్లిం దేశాల్లో ఉన్నాయి. ఖతర్లో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నాయి, కువైట్లో ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉన్నాయి, మిగతా అనేక దేశాల్లో ఉన్నాయి. ఇజ్రాయిల్లో అమెరికా స్థావరం ఒక్కటి కూడా లేదు, తమాషాగా. కానీ ఈ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి స్థావరాలను ఇరాన్ ఇప్పుడు టార్గెట్ చేస్తోంది. కేవలం సైనిక స్థావరాలు, అమెరికన్ స్థావరాలు మాత్రమే కాదు, ఆయా అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఇతర స్థావరాలని కూడా టార్గెట్ చేస్తోంది. ఉదాహరణకి సౌదీ అరేబియాలోని చమురు ఇంధన ఉత్పాదన కేంద్రాల మీద, ఎనర్జీ ఇన్స్టలేషన్స్ పైన దాడి చేస్తోంది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్, సౌదీ అరేబియా టూరిజంని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ టూరిజం పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేసింది. రాజధాని రియాద్ పైన బాంబులు వేసింది. మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేసింది. దీంతో సౌదీ అరేబియా అతలాకుతలం అయిపోయింది. ఇరాన్ ఇప్పటి వరకు 500 మిసైళ్ళు, 2000 డ్రోన్స్ని సౌదీ అరేబియా మీద దాడి చేసింది. తోటి ఇస్లామిక్ దేశం ఇరాన్ ముస్లిం దేశమే, సౌదీ అరేబియా కూడా ముస్లిం దేశమే. అయితే సౌదీ అరేబియా సున్నీ దేశము, ఇరాన్ షియా దేశము.
ఆ తేడాలు ఉన్నాయి, వేరే విషయం. అయితే ఈ యుద్ధం జరుగుతోంది కాబట్టి మమ్మల్ని కాపాడేందుకు ఈ ఎస్ఎండిఏ ఒప్పందంలో భాగంగా నువ్వు రా అని పాకిస్తాన్ని పిలిచింది. పాకిస్తాన్ చాలా ఇట్లాంటి విషయంలో చావు తెలివితేటలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం. ఒక ఆయన ఎవరో వెనకటికి నేను భూమిని ఎత్తి మొత్తం నా వీపు మీద మోస్తాను అన్నట్ట. ప్రజలందరూ చూడటానికి వచ్చారట. వచ్చిన తర్వాత భూమిని మొత్తం ఎత్తి నా భుజాన పెట్టండి, నేను మోస్తాను, మీరు పెడితే నేను మోస్తాను అన్నట్ట. పాకిస్తాన్ కూడా అలాగే ఎస్ఎండిఏ ఒప్పందం ఉన్నప్పటికీ నీకు నేను సహాయం చేయాలన్నట్టయితే 8 కండిషన్స్ చెప్పింది. ఆ 8 కండిషన్లలో కొన్ని కండిషన్స్ వింటే మనకి కళ్ళు తిరిగిపోతాయి. ముందు మా దేశంలో మీరు $5 బిలియన్ 10 సంవత్సరాల కోసము మా దేశంలోని బ్యాంకుల్లో మా టర్మ్స్ ప్రకారం, మా కండిషన్ల ప్రకారం మీరు డిపాజిట్ చేయాలి. 10 ఏళ్ల వరకు దాన్ని తీయకూడదు. దీన్ని మేము ఏమన్నా చేసుకుంటాం, 10 ఏళ్ల తర్వాత మీరు తీసుకోవచ్చు. రెండవది, ఇప్పుడు మీరు మాకు 1.2 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ సరఫరా చేస్తున్నారు, దాన్ని 5 బిలియన్ బ్యారెల్స్కి పెంచాలి. వీటికి డబ్బుల్ని మేము 3 ఏళ్ల తర్వాత ఇస్తాం. 3 ఏళ్ల వరకు మీరు మమ్మల్ని డబ్బులు అడగొద్దు. ఓన్లీ పాకిస్తాన్ మాత్రమే ఇలా మాట్లాడగలదు. మూడవది, మేము ఇస్లామిక్ సుకూక్ బాండ్స్ అని బాండ్స్ని తయారు చేసి ఆ బాండ్స్ని ప్రపంచంలో ఉన్నటువంటి పాకిస్తానీలు, విదేశాల్లో ఉన్న ధనవంతులైన పాకిస్తానీలకు అమ్ముతాము. కానీ అవి మేము డిఫాల్ట్ చేస్తే, వాళ్ళ చెల్లింపులు డిఫాల్ట్ చేస్తే చెల్లించేందుకు గ్యారంటర్గా సౌదీ అరేబియా ఉండాలి. అంటే మేము బాండ్లు అమ్ముకుంటాము, డబ్బులు దండుకుంటాము, మేము చెల్లించకపోతే నువ్వు చెల్లించాలని సౌదీ అరేబియాకి చెప్తున్నారు. నాలుగవది అన్నిటికన్నా విచిత్రమైంది. అదేంటంటే మా దేశానికి సౌదీ అరేబియా నుంచి ప్రతి సంవత్సరము $10 బిలియన్ రెమిటెన్సెస్ వస్తాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, అక్కడ బిచ్చమెత్తుకుంటున్నటువంటి వాళ్ళు, దొంగతనాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చైన్ స్నాచింగ్లు చేస్తున్నటువంటి వాళ్ళు మాకు $10 బిలియన్ మా దేశానికి తమ కుటుంబ సభ్యులకు పంపుతారు. దీన్ని డిపాజిట్గా భావించి, సెక్యూరిటీ డిపాజిట్గా భావించి మాకు రుణం ఇవ్వాలి. వచ్చే సంవత్సరంలో వచ్చే డబ్బుకి మాకు రుణం ఇవ్వాలి. ఇది పాకిస్తాన్ సౌదీ అరేబియాని అడుగుతోందంటే, పాకిస్తాన్కి ఈరోజు ఉన్నటువంటి అతిపెద్ద అసెట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి దేశాల్లో అడుక్కుంటున్నటువంటి బిచ్చగాళ్ళు. పాకిస్తానీ బిచ్చగాళ్ళు ప్రతి సంవత్సరము $42 బిలియన్ ఆర్జిస్తారని చెప్పి ఒక అంచనా. అందులో ఒక పెద్ద భాగం పాకిస్తాన్కి వస్తుంది, మిగతాది వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బిచ్చగాళ్ళ నుంచి రాబోయే డబ్బును కూడా సెక్యూరిటైజేషన్ చేయగలిగేటువంటి ఏకైక దేశం పాకిస్తాన్. బహుశా సౌదీ అరేబియాకి ఇప్పుడు పాకిస్తాన్తో డిఫెన్స్ ఒప్పందం చేసుకుంటే ఏం జరుగుతుందో అర్థమవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ అసలు ఈ మొత్తము యుద్ధంలో ఎవరి దగ్గర ఎంత దొరికితే అంత తీసుకుందాం అన్నటువంటి పాలసీలో ఉంది తప్ప, ఇస్లామిక్ మిత్రుల విషయంలో కానీ, పొరుగున ఉన్నటువంటి ఇరాన్ విషయంలో కానీ ఎవరికీ మేలు చేయటం లేదు. హిందీలో ఒక సామెత చెప్తారు, ఐసా కోయి సగా నహి జిస్కో హమ్నే ఠగా నహి. అంటే నాకు ఒక్క బంధువు, నేను మోసం చేయని బంధువు ఒక్కడు కూడా లేడు, అందరినీ మోసం చేశానని చెప్పుకుంటారు. అలాగా పాకిస్తాన్ అందరినీ మోసం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.